ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న నేనే కార్యకర్తలతోని ఆడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా మీ కుట్రను ఎప్పటికప్పుడు రాజ్యాధికార పార్టీ బయట పెడుతూనే ఉంటుంది. మీ నయవంచన ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ 50% స్లాబ్ ఎక్కడ దాటింది? ఈ 50% రిజర్వేషన్ ఎక్కడ దాటింది? విద్యా ఉద్యోగాలలో దాటింది. విద్యా ఉద్యోగాలలో దాటింది. 50% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందిగా, ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ అన్నట్టు. అయితే ఈ విద్యా ఉద్యోగాలలో దాటింది, దాంట్లో దాటలి. ఈ విద్యా ఉద్యోగాలలో దాటిన దాంట్లో మన బీసీలకు విద్యా ఉద్యోగాల విషయం మాట్లాడతలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్. స్థానిక సంస్థలు ఆల్రెడీ మనం 50% పొందుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 42కు తెస్తారట. వాహ్, ఎంత తెలివి కల్లోడు చూడరిగా. ఇటువంటి మొనగాడు ఉంటాడా అన్న భూమి మీద? ఈ ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు మాత్రం దాటొచ్చట. రెడ్లు వెలమలు అగ్రవర్ణాలు కలిసి వీళ్ళు దాటొచ్చట రిజర్వేషను. బీసీలు మాత్రం దాటనీకి లేదట. బీసీలు అంటరానోళ్ళ కంటే అర్థం అనమాట వీళ్ళ దృష్టిలో. మరి ఇదెందుకు దాటింది? సుప్రీంకోర్టులో ఈ విద్యా ఉద్యోగాలలో ఆల్రెడీ 50% క్రాస్ అయిందనేటువంటి సాకు చూపించి ఒక పిటిషన్ వేసిన మనం ఇప్పటిదాకా ఎందుకు కోర్టుకు పోలేదు? వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఒకసారి మనం లైవ్లో కూడా ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. బీసీ రిజర్వేషన్ ఇక్కడ క్లారిటీ ఉంది క్లియర్గా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ ఇస్తారు, న్యాయం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇక్కడ మనం లెక్కలు బయట పెడితేనే వాళ్ళ కడుపు మసిలిపోతూ ఉంది, వాళ్ళ నెత్తంతా బద్దలైపోతూ ఉంది. రేపు వాళ్ళ దగ్గర ఉన్న అధికారం బీసీలకు వస్తుందంటే ఊరుకుంటారా?